అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక బాధ్యతతో ప్రతి గ్రామంలో అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి, అర్హతల లబ్ధిదారులకు అన్యాయం జరగకూడదు. ఇది చాలా స్పష్టంగా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న ఆ సహకారంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. రోడ్ల విషయంలో కానివ్వండి, పెన్షన్ల విషయంలో కానివ్వండి, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, రైతులకు అందించాల్సిన సహాయం కానివ్వండి, పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకి అందించాల్సిన రుణాలు కానివ్వండి, తల్లులు గారి బిడ్డలు చదివించుకోవడానికి చక్కటి పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పించడమే కాకుండా తల్లికి వందనం ద్వారా కానివ్వండి, లేదా మహిళలు సమాజంలో ఇంకా ఎదగాలనే ఉద్దేశంతో ఉచితంగా వాళ్ళకి బస్సు సౌకర్యం కల్పించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసింది మనందరి కోసమే. అయితే తహసీల్దార్ గారు అన్నట్టు కొంతమంది కావాలని పిటిషన్లు పెడుతూ ఉంటారు, కొంతమంది పాపం తిరిగి విసిగిపోతారు. అటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఏం చేసినా పారదర్శకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే కొలిపైలో నాకు బాగా గుర్తు, ఒక రోజు గతంలో నేను సభాపతిగా ఉన్నప్పుడు ఒక చిన్న మండలంలో ఊహించని విధంగా మనకి ఆ రోజు గ్రీవెన్స్లు వచ్చినాయి. గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తే 14 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని మాట ఇచ్చాం. ఆ రోజు దాదాపు 90% పైనే పరిష్కారం చేశాం. మీరు అందించే ఈ అర్జీలు ఏవైతే ఉన్నాయో ఇవాళ నేను వాళ్ళకి మరొకసారి వారికి ఇదే మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా 14 రోజుల లోపు ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మేము అడుగులేస్తాం. కనీసం గుంటగా కూర్చోలేని రోడ్లు ఏ గ్రామంలో చూసినా ఉండేవి. ఆ మార్పు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అభివృద్ధి విషయంలో మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందవసరం లేదు. దాదాపు 37 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల రోడ్డు కోసం మనమే శాంక్షన్ చేశారు. అందులో తిరుపతి మండలంలో ఎక్కువగా సింహభాగం రోడ్లు ఏర్పాటు చేశాం. రాబోయే రోజులు అంటే ఈ వేసవి కాలంలో రైతాంగానికి సంబంధించిన పంట కాలువలు, అదేవిధంగా రోడ్ల నిర్మాణం, దొంగ రోడ్లు, అంతర్గత సిమెంట్ రోడ్లు, వీటన్నింటి కూడా ఈ 3 నెలల్లో పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆర్ఎంపీ రంగాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఎప్పుడు లేని విధంగా ఒక నిబద్ధతతో కార్యక్రమం పూర్తి చేయాలని కూడా ఒక తపనతోటి పనిచేస్తున్న యంత్రాంగాన్ని దయచేసి మీరు ఇబ్బంది పెట్టబాకండి. ఎక్కడ పొరపాటు జరిగితే 100% మీరు నిలదేయండి. దాని బాధ్యత మేము తీసుకుంటాం, అందరం తీసుకుంటాం. అది పోలీస్ శాఖ కానివ్వండి, రెవెన్యూ శాఖ కానివ్వండి, పంచాయతీరాజ్ విభాగం కానివ్వండి, వైద్య సిబ్బంది కానివ్వండి, ఎవరైనా సరే సహజంగా మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే అందులో వాస్తవాలు మీరు తెలుసుకుని పొరపాటు జరిగింది మాకు ఇట్లా ఉండకూడదు అని అంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. దానిలో స్పందిస్తాం తప్ప ఆ బాధ్యత మాది కాదనే మాట మాత్రం ఎట్టి పరిస్థితులు అనవని సందర్భంగా తెలుపుకుంటూ, మీరు అందించిన ఈ అర్జీలు ఈ రోజు మనం ఒక గ్రీవెన్స్ డేగా ఏర్పాటు చేసుకుని కొలిపాల మండలంలో తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మీరు నిర్భయంగా మీకున్న సమస్యని మీరు చెప్పండి. ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతామో అదే రోజు పరిష్కారం చేయగలుగుతాం. ఒకవేళ చేయలేకపోతే 7 రోజులు 14 రోజులు 2 కాల పరిమితులు పెట్టుకుని ఆ 7 రోజులు 14 రోజుల్లో 100% ఆ అర్జీలన్నింటి కూడా మీకు సమాధానం అందించే విధంగా మీ ఫోన్ కి మీకు మెసేజ్ వచ్చే ద్వారాగా, అదేవిధంగా PGRS ద్వారా కూడా నమోదు చేసుకుని ఆన్లైన్ లో మేమందరం కూడా మానిటర్ చేసుకుని పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా మేమందరికీ కూడా మరొకసారి తెలుపుకుంటూ